ఈ మధ్య కాలంలో సిటీలో బాగా ట్రెండ్ అవుతున్న లైఫ్ స్టైల్ డింక్. ఎస్, డింక్ అంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తారు, కానీ పిల్లలు మాత్రం వద్దు అని అర్థం. డబ్బు, కెరియర్ ఉంటే చాలు, మాకు పిల్లలు వద్దు అంటున్నారు నేటి యువ దంపతులు. సో ఈ మధ్య కాలంలో ఈ లైఫ్ స్టైల్ అనేది బాగా ట్రెండ్ అవుతోంది. ఒకప్పుడు పెళ్ళంటే కుటుంబం, కుటుంబం అంటే పిల్లలు, పిల్లలు అంటే హ్యాపీనెస్. మరి ఇప్పుడు పెళ్ళంటే పార్ట్నర్షిప్, పార్ట్నర్షిప్ అంటే ఈఎంఐలు, ట్రిప్స్, షాపింగ్, సినిమాలు. సింపుల్గా చెప్పాలి అంటే లగ్జరీ లైఫ్ని లీడ్ చేయటం అనమాట. సో పెళ్ళి తర్వాత పిల్లలు అనే అతిపెద్ద బాధ్యతను పక్కన పెట్టి తమ కోసం తాము జీవించాలి అని నిర్ణయం తీసుకుంటున్న జంటల సంఖ్య డే బై డే కూడా బాగా పెరిగిపోతోంది. కెరియర్లో ఎదుగుదల, అలాగే ఆర్థికంగా స్వేచ్ఛగా బతకాలి, ఇవే నేటి యువ దంపతుల లక్ష్యాలు. సో ఈ డింక్ లైఫ్ స్టైల్ నిర్ణయం వెనుక అసలు రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. నేటి యువ దంపతులు పిల్లల్ని పెంచడం కంటే కూడా కెరియర్ని బిల్డ్ చేసుకోవటమే చాలా బెటర్ అని ఫీల్ అవుతున్నారట. కెరియర్లో ఎదగాలి అని అంటే జాబ్ ప్రెజర్ కంపల్సరీగా ఉంటుంది, కాబట్టి ఇన్ని ప్రెజర్స్ మధ్య పిల్లల బాధ్యత ఎందుకు అనేది వాళ్ళ లాజిక్. అండ్ కపుల్స్కి ఫ్రీడమ్ అంటే చాలా ఇష్టం. పిల్లలుంటే ఆ ఫ్రీడమ్ తగ్గుతుందని వాళ్ళు భావిస్తున్నారట. ఏదైనా ట్రిప్కి వెళ్ళాలన్నా, ఏదైనా పార్టీకి వెళ్ళాలన్నా పిల్లలుంటే ఇబ్బంది అని వాళ్లకు రిస్ట్రిక్షన్స్ లేకుండా జీవించాలి అని ఒక కోరికతో పిల్లల బాధ్యతని పక్కన పెడుతున్నారట. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అండ్ ఒక ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే, పిల్లల్ని కనటం ఒక బాధ్యత అయితే వాళ్ళ పెంపకం, అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ని వాళ్లకు ఇల్లు కొనుక్కోవడానికో, లేదా కారు కొనుక్కోవడానికో, నచ్చిన వస్తువును కొనుక్కోవడానికో, లేదా ఏదైనా ట్రిప్స్కి వెళ్ళటానికో యూజ్ చేసుకుంటే బెటర్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారట. సింపుల్గా చెప్పాలంటే లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలి అనేది వాళ్ళ ఐడియా. కానీ ఇక్కడే ఒక క్వశ్చన్ రేజ్ అవుతోంది. ఈ లైఫ్ స్టైల్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫ్రీడమ్ బాగా అనిపిస్తున్నప్పటికీ ఇది ఫ్యూచర్లో లోన్లీనెస్కి దారి తీస్తుంది అని అందరూ ఆలోచించాల్సిన విషయం. అందుకే పెద్దలు ఏమంటారు అంటే, డబ్బుతో ఏదైనా కొనొచ్చు, కానీ ఫ్యామిలీ బాండింగ్ని మాత్రం కొనలేం. డబ్బుతో లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ పిల్లలతో వచ్చే ప్రేమని, అలాగే వాళ్ళ అనుబంధాన్ని మాత్రం ఎంజాయ్ చేయలేమంటారు పెద్దలు. కానీ ఈ జనరేషన్ మాత్రం మా లైఫ్ మా చాయిస్, పర్సనల్ హ్యాపీనెస్, కెరియర్ గ్రోత్, అలాగే ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది మా ప్రయారిటీ అంటారు నేటి జనరేషన్. అప్పటి జనరేషన్ ఏమో ఫ్యామిలీ ఫస్ట్ అంటే, నేటి జనరేషన్ ఏమో సెల్ఫ్ లవ్ ఫస్ట్ అంటోంది. సో ఈ డింక్ లైఫ్ స్టైల్ అనేది కొత్త జనరేషన్ ఆలోచన విధానమా, లేక కాలంతో మారుతున్న అవసరమా? మీరేమంటారు? కామెంట్ చేయండి.